హాయ్ అందరికీ. నేను స్వరాలి. అఖండ దీపం తర్వాయి భాగంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. భువనేశ్వరి దేవి అలా ఆలోచిస్తూ ఉండగానే సీతమ్మ అక్కడికి వచ్చింది. సీతమ్మ చేతిలో ఏదో కవర్ పట్టుకొని ఉంది. ఏంటి సీతమ్మ అది అని కొంచెం భయంగానే అడిగింది భువనేశ్వరీదేవి. అప్పటి వరకు ఎంతో క్రూరంగా ఆలోచించిన భువనేశ్వరీదేవి ఆ ఒక్క చిన్న కవర్ని చూడగానే నిజంగా నిలువెల్లా వణికిపోయింది. ఇందాక సంతోష్ బాబు గారు ఉన్నప్పుడు ఈ కొరియర్ వచ్చిందమ్మా, బాబుగారికి చూపించద్దు అని మీరు చెప్పారు కదా, అందుకే ఆ బాబు చూడకుండా తీసుకొని దాచిపెట్టాను, ఇదిగోండి తీసుకోండి అని చెప్పి ఆ కవర్ భువనేశ్వరీదేవి చేతికి ఇచ్చింది. సీతమ్మ భువనేశ్వరీదేవి గదిలో ఉన్నప్పుడే సరయు, ప్రభాకర్, మంజుల ముగ్గురు కూడా భువనేశ్వరీదేవి దగ్గరకు వచ్చారు. భువనేశ్వరీదేవి ఆ కవర్ని తీసుకొని ఇక నువ్వు బయటికి వెళ్ళు అని చెప్పింది. అలాగే అమ్మా అని సీతమ్మ వెనక్కి తిరగగానే సీతమ్మ ఒక్క నిమిషం ఆగు అని బేస్ వాయిస్తో పిలిచింది భువనేశ్వరీదేవి. ఏంటమ్మగారు అంటూ వినయంగా అడిగింది సీతమ్మ. నా చేతికి ఈ కవర్ ఇచ్చినట్లుగా కానీ, మన ఇంటి అడ్రస్ కి ఇలాంటి కవర్స్ వస్తున్నట్లుగా కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ సంతోష్ బాబుకి తెలియకూడదు. ఒకవేళ తెలిసింది అంటే ఏం జరుగుతుందో నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అని కోపంగా అన్నది భువనేశ్వరీదేవి. నేను ఎవరితో ఏ విషయం చెప్పనమ్మగారు, అందుకే కదా బాబు చూడకుండా ఆ కవర్ మీకు తీసుకొని ఇచ్చాను. ఒకవేళ నేను మీ గురించి బాబుగారితో ఏమన్నా చెప్పినా కూడా ఆయన నమ్మరు, ఆ విషయం నాకు తెలుసు కదా, నేనెందుకు అలాంటి సాహసం చేస్తాను అని అన్నది సీతమ్మ. ఏంటి సీతమ్మ, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, చెప్పిన పని చేయడం వరకే నీ బాధ్యత, గుర్తుంచుకో అని విసుగ్గా అన్నది భువనేశ్వరీదేవి. అలాగే అమ్మగారు, మరి నేను వెళ్ళనా అని అడిగింది సీతమ్మ. వెళ్ళు అని చెప్పింది భువనేశ్వరీదేవి. సీతమ్మ వెళ్ళిపోయిన తర్వాత ప్రభాకర్ ఆమె వెనకే వెళ్లి రూమ్ డోర్ వేసేసి వచ్చాడు. అక్క, మళ్ళీ కొరియర్ వచ్చిందా? 5 కోట్ల కోసమే మళ్ళీ ఈ కొరియర్ పంపించి ఉంటుంది. ఇప్పటికిప్పుడు 5 కోట్లు ఎలా తీసుకురావాలక్క అని ఆందోళనగా అడిగాడు ప్రభాకర్. మంజుల కూడా చాలా బాధగా, అవును వదిన, ఈ సరియు చేసిన పనికి మనందరం తలదించుకోవాల్సి వస్తోంది. నువ్వు కాబట్టి నా కూతుర్ని కడుపులో పెట్టుకుని కాపాడుతున్నావు, అదే నేనైతే ఈ పాటికి దానిని 4 తగిలించి ఉండేదాన్ని అని కోపంగా అన్నది మంజుల. అమ్మా, ఇప్పుడు జరిగిపోయిందాన్ని పదే పదే ఎందుకు గుర్తు చేసి మరీ తిడతావు అని విసుగ్గా అన్నది సరియు. చాలే, అసలు ఇదంతా నీ వల్లనే వచ్చింది. ఇప్పుడు మనందరం ఎంత టెన్షన్ పడుతున్నామో చూస్తూనే ఉన్నావు కదా. అయినా ఆడదానివయ్యుండి ఇంత బరి తెగించి తిరగడం ఎక్కడ నేర్చుకున్నావు? ఈ విషయం బయటపడితే మాతో పాటు మీ అత్తయ్య కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ఇంటికి ఉన్న పరువు ఏమవుతుంది? సంతోష్కి గనక తెలిస్తే అసలు నిన్ను ఇంటి కోడలుగా ఒప్పుకుంటాడా? ఏమీ ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించావు అని కోపంగా అన్నది మంజుల. ఇప్పుడు నా వల్ల మాత్రమే ఇంటి పరువు ఏమీ పోవడం లేదు అని సరయు కూడా కోపంగా ఏదో అనేటంతలో భువనేశ్వరీదేవి సరయు మాటలకు అడ్డుపడింది. మరి ఇదంతా ఏంటి సరయు? ఏ పని చేసినా కొంచెం జాగ్రత్తగా చేయాలి కదా. నేను ముందు నుంచి చెబుతూనే ఉన్నాను, ఇప్పుడు నువ్వు చేసిన పని వల్ల 5 కోట్లు తీసుకురమ్మంటున్నారు, ఎక్కడి నుంచి తీసుకొస్తాము అని భువనేశ్వరీదేవి కూడా కోపంగా సరయుపై అరిచింది. భువనేశ్వరీదేవి కూడా తనని అలా అరవడం చూసి సరయుకి ఇంకా ఏం మాట్లాడాలో తెలియలేదు. అత్త, ఇప్పుడు నేను జరిగిన దాన్ని మార్చలేను కదా, ముందు ఆ కొరియర్లో ఏం పంపించారో చూడండి అని చిన్నగా అన్నది సరయు. అవునక్క, ఎన్నిసార్లు మనల్ని మనం తిట్టుకున్నా ఇక జరిగింది మనం మార్చలేము, ఏం చేయాలో అది ఆలోచిద్దాం. ముందు ఆ కవర్లో ఏముందో చూడు, మళ్ళీ ఏదైనా ఫోన్ నెంబర్ ఇచ్చిందేమో ఒకసారి మాట్లాడి చూద్దాము అని అన్నాడు ప్రభాకర్. భువనేశ్వరీదేవి కవర్ ఓపెన్ చేసి చూసింది. ఈసారి ఆ కవర్లోంచి బయటపడ్డ ఫోటోలు చూసి భువనేశ్వరీదేవితో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు అనడం కంటే షాక్ అయి నిలబడిపోయారు. వాళ్ళు ఎవరూ కూడా అది ఊహించలేదు. ఆ కవర్లో భువనేశ్వరీదేవి వీరేంద్రతో కలిసి ఉన్నట్లుగా చాలా అసహ్యమైన ఫొటోస్ ఉన్నాయి. చూడటానికే చాలా చండాలంగా ఉన్నాయి ఆ ఫొటోస్. ముందుగా భువనేశ్వరీదేవి తేరుకొని ఆ ఫొటోస్ అన్ని కలెక్ట్ చేసి
వెంటనే దిండి కింద పెట్టేసింది. ఎంత దాచిపెడితే మాత్రం దాగుతుందా అత్త? నన్నేదో అన్నావు కదా, ఇప్పుడు నువ్వు చేసిన పనేంటి అని కోపంగా అన్నది సరియు. అవును వదినా, అసలేంటిదంతా? నువ్వు కూడా ఇలా ప్రవర్తిస్తావని నేను అస్సలు అనుకోలేదు. ఉదయం నాకు నిన్ను చూసినప్పుడే అనుమానం వచ్చింది, కానీ మరీ ఇంతగా బరి తెగిస్తావు అని అస్సలు అనుకోలేదు అని అన్నది మంజుల. షటప్ మంజుల, ఏం మాట్లాడుతున్నావో నీకేమైనా తెలుస్తోందా అని అరిచింది భువనేశ్వరీదేవి. ఇప్పుడు నువ్వు అరిచినా నేను భయపడిన వదినా. ఆ భూపతిని పెళ్లి చేసుకోవడం కోసం నువ్వు ఏవేవో తప్పుడు పనులు చేశావు అని తెలుసు, కానీ అతనిని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇలా తప్పుడు మార్గంలో వెళ్తున్నావు అని నేను అస్సలు ఊహించలేదు. సరయుకు కూడా అచ్చం మేనత పోలికలే వచ్చినట్టున్నాయి. అందుకే ఇద్దరు సరిపోయారు అని చిరాగ్గా మొహం పెట్టి అన్నది మంజుల. మంజుల, స్టాప్ ఇట్. నేను అసలు ఆ భూపతిని పెళ్లి చేసుకోలేదు. బయట ప్రపంచానికి మాత్రమే మేమిద్దరం భార్యాభర్తలం. అది కూడా కేవలం ఆస్తి కోసం వాడి భార్యగా నటిస్తున్నాను. సంతోష్ని నా చెప్పు చేతల్లో పెట్టుకొని ఈ ఆస్తి మొత్తాన్ని నా చేతుల్లోకి తీసుకోవాలి అనుకున్నాను. ఆ భూపతికి ఎన్నిసార్లు దగ్గరవుదామని ప్రయత్నం చేసినా వాడు నన్ను దరిదాపుల్లో కూడా రానివ్వలేదు. ఆ చచ్చిన గాయత్రీదేవి జ్ఞాపకాల్లోనే బతుకుతాను అని తేల్చి చెప్పేశాడు. మరి అలాంటప్పుడు నేనేం చెయ్యాలి? కొన్నాళ్ల పాటు మనసు చంపుకొని అలాగే బతికాను. కానీ నేను కూడా ఆడదాన్నే. నాకు కూడా కొన్ని కోరికలుంటాయి. అవి తీరాలి అంటే నాకు అంతకు మించి వేరే మార్గం ఏది దొరకలేదు. వీరేంద్ర ఈ ఇంట్లో కారు డ్రైవర్గా పనిచేసేవాడు. నా కోరికలు తీర్చుకోవడానికి క్రమక్రమంగా వాడికి అలవాటు పడ్డాను. ఆ తర్వాత తప్పలేదు. కానీ నాకు అర్థం కాని విషయం ఒక్కటే. రాత్రి నేను ఎందుకు నా మీద నేను కంట్రోల్ తప్పానో నాకు అర్థం కావడం లేదు. రాత్రి మన ఇంట్లో ఏదో జరిగింది అని ఆలోచిస్తూ అన్నది భువనేశ్వరీదేవి. భువనేశ్వరీదేవి అలా అనేటప్పటికీ సరయుకి భయం వేసింది. ఎలాగైనా రాత్రి ఏం జరిగిందో అత్తయ్య కనిపెట్టి తీరుతుంది. అంతకంటే ముందు నేనే చెప్పేస్తే మంచిది అని అనుకుంది సరయు. రాత్రి ఏం జరిగిందో, నేను ఏమే ఫుడ్ తీసుకున్నాను, ప్రోటీన్ పౌడర్ అని ఆ సుమ ఏవేవో కలిపి నాకు ఫుడ్ ప్రిపేర్ చేసింది. ఆ ఫుడ్లో తేడా వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే నా విషయంలో ఏదైనా తేడా జరిగితే సంతోష్ అస్సలు ఊరుకోడు కాబట్టి ఆమెను అనుమానించడానికి లేదు. ఇకపోతే అని అంటూ ఏదో గుర్తొచ్చిన దానిలా ఆగిపోయింది భువనేశ్వరీదేవి. కొంచెం కొంచెం అర్థమవుతుంది అన్న సంగతి సరయుకి తెలిసి, ఇక నా అంతటా నేనే చెప్పేస్తాను, ఆ తర్వాత ఏదైతే అదైంది అని అనుకొని గొంతు సవరించుకొని మాట్లాడడం మొదలుపెట్టింది సరియు. అత్తయ్య, నువ్వు ఏమి అనను అంటే నేను ఒక మాట చెప్తాను. నా మీద కోపం తెచ్చుకోకూడదు అని అన్నది సరియు. సరియు అలా మాట్లాడడంలోనే రాజేశ్వరీదేవి కొంతవరకు మేటర్ అర్థమైపోయింది. కానీ అసలు విషయం ఏంటి అనేది సరియు నోటి నుంచి తెప్పించాలి అన్నట్లుగా, నువ్వేం చెప్పాలనుకున్నావో చెప్పు, నిన్ను ఏమైనా అనాలా వద్దా అన్న సంగతి ఆ తర్వాత ఆలోచిస్తాను అని అన్నది భువనేశ్వరీదేవి. రాత్రి నేను బావ కోసం పాలు తీసుకొచ్చాను కదా, ఆ పాలల్లో ఆ రోజు మైథిలి కోసం కలిపినట్లే పౌడర్ కలిపి తీసుకొచ్చిచ్చాను. అవి బావకి ఇస్తే బావ తాగకుండా నీకిచ్చాడు. నేను ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా నువ్వు ఆ పాలు మొత్తం తాగేశావు అని చావు కబురు చల్లగా చెప్పింది సరియు. సరియు చెప్పడం పూర్తి కాకముందే సరియు చెంప మీద భువనేశ్వరీదేవి చేతి గుర్తులు 5 వేళ్లు పడ్డాయి. అంత బలంగా కొట్టింది.